హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను నరూటోలో 9 టైల్ చక్ర ఉందా లేదా అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నరూటో పుట్టినప్పుడు తన ఫాదర్ అయిన మినాటో నమికాజే ఫోర్త్ ఉకాగి ఆ 9 టైల్ ఫాక్స్ నుంచి ఈడెన్ లీఫ్ విలేజ్ ని కాపాడడం కోసం ఆ 9 టైల్ ఫాక్స్ ని నరూటో లోపల సీల్ చేస్తాడు. అసలు నరూటో యానిమేలో అలాగే నరూటో షిప్పుడెన్ సిరీస్ లో నరూటోలో ఉన్న బీచ్ ని చూసి భయపడే స్టేజ్ నుంచి కురమాతో ఒక బాండ్ ని ఏర్పరచుకొని నరూటో సిరీస్ లోనే ఒక స్ట్రింగెస్ట్ నోబిగా అవుతాడు. హిడెన్ లీఫ్ విలేజ్ లో ఎవరు చూసి అతన్ని భయపడతారో వాళ్ళని కాపాడి హిడెన్ లీఫ్ విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక హీరోలాగా మారుతాడు. నరూటోలో ఉన్న కుర్మా చక్ర వల్ల తన స్ట్రెంత్, స్పీడ్, కాంబాట్ అబిలిటీస్ అలాగే చాలా అబిలిటీస్ 100 టైమ్స్ ఇంక్రీజ్ అవుతాయి. అది కకాషి అటాక్ అయినా నరూటోతో చెప్తాడు. ఆ 9 టైల్ చక్ర లేకపోతే అందరికన్నా 4 టైమ్స్ స్ట్రాంగ్ గా ఉండేదని నరూటోతో చెప్తాడు. బట్ అది డైరెక్ట్ గా చెప్పడు, ఇండైరెక్ట్ గా చెప్తాడు. ఇక అసలు విషయానికి వస్తే నరూటోకి కుర్మాతో ఉన్న బాండ్ 4th గ్రేడ్ నింజా వార్ లో ముగిసిపోతుంది. అది శాశ్వతంగా కాదనుకోండి. అలాగే నరూటో కుర్మా యొక్క పూల్ పవర్ ని ఈ 4th గ్రేడ్ నింజా వార్ లో పొందుతాడు. అలాగే మిగతా టైల్ బీస్ యొక్క చక్రాన్ని కూడా పొందుతాడు. ఆ మొత్తం 8 టైల్ బీ చక్ర స్టిల్ ఇప్పుడు కూడా నరూటో లోపలే ఉంది. ఇది గుర్తు పెట్టుకొని దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. బొరుటో సిరీస్ లో ఈజీకి జిగన్ వెజల కోసం అంటే కవాకి కోసం వస్తాడు. బట్ నరూటో కవాకిని కాపాడడం కోసం తన లైఫ్ ని రిస్క్ లో పెట్టి ఈజీకితో ఫైట్ చేస్తాడు. బట్ ఈజీకి నరూటో సాస్కే కన్నా స్ట్రాంగ్, వాళ్ళు డిఫీట్ చేయలేకపోతారు. ఆ విషయం కురమాకి తెలిసి ఇక టఫ్ సిచ్యుయేషన్ లో ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు నరూటో అలాగే కురమా చక్రాన్ని కంబైన్ చేసి నరూటో ట్రాన్స్ఫర్మేషన్ ని చూస్తాము. అదే బారియన్ మోడ్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల నరూటో యొక్క స్ట్రెంత్, స్పీడ్, కాంబాట్ అబిలిటీస్ ఇంకో 10 టైమ్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఆ పవర్ తోనే నరూటో ఈజీగా డిఫీట్ చేస్తాడు. ఈ బారియన్ మోడ్ చాలా పవర్ఫుల్. బట్ దీనికి ఒక వీక్నెస్ కూడా ఉంది, కురమా నరూటోతో. ఈ బారియన్ మోడ్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల నరూటో కురమా యొక్క లైఫ్ ఫోర్స్ డ్రైన్ అయిపోతుంది. అలాగే చావుకి దారితీస్తుందని కురమా నరూటోకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నరూటో ఆ బారియన్ మోడ్ ట్రాన్స్ఫర్మేషన్ తో ఈజీగా డిఫీట్ చేసిన తరువాత కురమా నరూటోతో అసలు నిజాన్ని చెప్తుంది. బారియన్ మోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ని యూజ్ చేయడం వెనుక ఇంకో మెయిన్ రీజన్ ఉంటుంది. ఆ బారియన్ మోడ్ యూజ్ చేస్తే నరూటో ఇద్దరం చనిపోతామని అనుకుంటాడు. బట్ ఇద్దరిలో ఒకటే బతుకుతారని చెప్పి కురమా ఒకటే తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకొని చనిపోతుంది. ఆ సీన్ లో కురమా నరూటోకి ఫేర్వెల్ చెప్పి వెళ్ళిపోతుంది. నరూటోలో ఉన్న కురమా చక్ర మొత్తం క్షీణించిపోయి ఉంటుంది. అది కురమా చావుకి దారితీస్తుంది. దీనికి అర్థం ఏంటంటే నరూటో కురమా చక్ర మొత్తాన్ని కోల్పోయాడని అర్థం. కరెంట్ ఇప్పుడు నరూటోలో కురమా లేదు, అలాగే కురమా చక్ర కూడా లేదు. నా దగ్గర దీని మీద ఇంకో థియరీ కూడా ఉంది. బట్ అది నరూటోలో కురమా చక్ర ఉందనే దాని మీద మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు తర్వాత మాట్లాడుకుందాం అన్నా కదా, దాని గురించి చెప్పబోతున్నాను. నరూటో ఇసుకితో బారియన్ మోడ్ ట్రాన్స్ఫర్మేషన్ తో ఫైట్ చేసేటప్పుడు మిగతా టైల్ బీచ్ చక్రాన్ని కూడా యూజ్ చేశాడని మీకు తెలుసా? 4th గ్రేడ్ నింజా వార్ లో మొత్తం టైల్ బీచ్ ని టోబీ అంటే ఒబిటో కంట్రోల్ చేస్తున్నప్పుడు నరూటో ఆ జింజుర్గిస్ అన్నిటితో మీట్ అయ్యి ఆ జింజుర్గిస్ లో ఉన్న రాడ్స్ ని రిమూవ్ చేసేటప్పుడు 2 టైల్ బీచ్ నుంచి 7 టైల్ బీచ్ వాళ్ళని సేవ్ చేస్తాడని నమ్మి జింజుర్గిస్ వాళ్ళ చక్రాన్ని నరూటోకి ఇస్తారు. దాని తర్వాత ఒబిటో మాద్రా నుంచి చక్రాన్ని ఎక్స్ట్రాక్షన్ చేసి నరూటోకి ఇస్తాడు. అప్పుడు నరూటో 1 టైల్ బీచ్ 8 టైల్ బీచ్ యొక్క చక్రాన్ని రిసీవ్ చేసుకుంటాడు. దాని తర్వాత 4th గ్రేడ్ నింజా వార్ ఎండ్ అయిపోతుంది. ఆ చక్ర తక్కువైన నరూటోలో ఇప్పటికి కూడా మొత్తం టైల్ బీచ్ యొక్క చక్ర ఉంది. ఎప్పుడైతే నరూటో ఆ టైల్ బీచ్ యొక్క చక్రాన్ని షేర్ చేసుకోవడం వల్ల నరూటో ఆ జింజుర్గిస్ తో మొత్తం టైల్ బీచ్ ని ఎప్పుడు కలవాలంటే అప్పుడు కలవచ్చు. బట్ కురమా నరూటోలో ఉన్నప్పుడు మాత్రమే ఆ జింజుర్గిస్ ని కాంటాక్ట్ అవ్వచ్చు. నరూటోలో కురమా లేకపోయినా జింజుర్గిస్ ని కాంటాక్ట్ కాలేడని చెప్పాను కదా, ఎందుకంటే కురమా లేకపోతే ఆ 10 టైల్ బీచ్ యొక్క చక్రాన్ని యూజ్ చేయలేడు అని అర్థం. ఇప్పుడు నరూటో 9 టైల్ బీచ్ అయితే కాదు, బట్ నరూటోలో కురమా లేకపోయినా కొన్ని కురమా ట్రాన్స్ఫర్మేషన్స్ ని అలాగే కొన్ని అబిలిటీస్ ని యూజ్ చేయగలడు. దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది రెసిడ్యువల్ చక్ర. నరూటో కురమా చక్రాన్ని 1 నిమిషం పాటు యూజ్ చేయగలడు. బట్ ఆ చక్ర చాలా తక్కువ. ఆ చక్ర నరూటో పవర్ ను బూస్ట్ చేయడానికి కూడా యూజ్ కాదు. అలాగే ఫైట్ లో కూడా ఆ చక్రాన్ని యూజ్ చేయలేడు. కురమా లేకుండా నరూటో లాట్స్ ఆఫ్ చక్రాన్ని తనలో స్టోర్ చేసుకోలేడు. అలాగే రీజనరేటివ్ అబిలిటీస్ 9 టైల్ ట్రాన్స్ఫర్మేషన్ ని యూజ్ చేయలేడు. సెకండ్ ఇది నరూటోస్ ఓన్ పవర్. నరూటోలో కురమా లేకపోయినా నరూటో సిరీస్ లోనే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ సినోబి. ఎలా అంటే నరూటో నార్మల్ సినోబిస్ చక్ర కన్నా 4 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. అది కకాషిని నరూటోతో చెప్తాడు. అలాగే చాలా చక్రాన్ని స్టోర్ చేసుకునే అబిలిటీ షాడో క్లోన్ జుట్సు, సేజ్ మోడ్, రసెంగాను, టోడ్ సమ్మనింగ్, రషన్ షూరికెన్, 6 పాత్ సేజ్ మోడ్, ఫ్లయింగ్ గార్డ్ టెక్నిక్, చక్రా షేరింగ్, లావా రిలీజ్ షూరికెన్, ఇలా చాలా అబిలిటీస్ ని యూజ్ చేయగలిగే సత్తా ఉంది. ఎలా అయితే బరుటో సిరీస్ లో ఈజీగా ఫైట్ చేసి బారియన్ మోడ్ ట్రాన్స్ఫర్మేషన్ పవర్ తో ఈజీగా డిఫీట్ చేస్తాడు. బట్ ఆ ఫైట్ లో నరూటో కూడా కురమాని కోల్పోతాడు. ఇప్పుడు నరూటోలో కురమా చక్ర లేదు, బట్ మిగతా టైల్ బీచ్ చక్ర ఉంది, కానీ ఆ చక్రాన్ని యూజ్ చేయలేడు. వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.